Okay. All right. ఓకే. Namaste to all of you once again, and హ్మ్. welcome to our day two for knowledge sharing of Kundalini wisdom sharing by హ్మ్. Brahmagyani Mahija తీసేసాను. ma'am. Let's go ahead and get started. And the agenda for today would be we అక్క will ఫోన్ start చేస్తుంది. off with వద్దని చెప్పు. ma'am, ready? Okay, Nandi? రెడీ. హ్మ్. Okay, okay. So, friends, the agenda for today would be we will be directly go ahead, like, going into the knowledge sharing, and towards the end, we will close with meditation and also question and answers. So, kindly, uh, unmute yourself when, towards the end, and make sure that, if you have your microphones by any chance, unmuted and you have family around. So, హిందీ వాళ్ళు ఎవరన్నా just a ఉంటే thing. హిందీ వాళ్ళు ఇవాళ ఎవరన్నా ఉన్నారా అడగండి. ఇంగ్లీష్‌లో మధ్యలో చెప్పడానికి. లేదంటే తెలుగులోనే అట్లనే చెప్పుకుంటూ పోదాం. Okay. So, హ్యాండ్ రైజ్ participant, చేయమనండి right. ఎంతమందున్నారో. Do we have any participants today who would need translation? Ma'am is gonna tell discourse in Telugu, so we will be translating this. So, any non-Telugu speakers, please kindly raise your hands. ఓకే. ఇట్ లుక్స్ లైక్ లేదనుకుంటానండి. ఈరోజు అందరూ ప్రెటీ మచ్ తెలుగు అదే అర్థమయ్యే వాళ్ళే ఉన్నట్టున్నారు. ఓకే. సో, సంతోషం. హ్మ్. మీరు స్టార్ట్ చేయండి. హ్మ్. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చుంటే అప్పుడు చూద్దాం. మొదటగా నా గురుదేవులైన సత్సాయి బాబా వేదాత్రి మహర్షి పత్రిజీ గారికి పాదపద్మములకు నమస్కరిస్తూ సూర్య భగవాన్ని ఆహ్వానిస్తూ. ఓకే ఫ్రెండ్స్. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే గాడ్ అంటే ఏంటి అని నిన్నటి క్లాస్‌లో చెప్పుకున్నాము. అయితే బంధాలను మనం పట్టుకున్నాం. మంకీ కథ చెప్పినాను గదా! కుండలో చెయ్యి పెట్టి చెయ్యి బయటకు తీసుకురాదు అని. అలాగే మనం గూడా మన జీవితంలో మనం వాటిని పట్టుకున్నాం. అది మనం పట్టుకోలేదు. అదే మాయ. అది మనం చేతిలో పట్టుకొని మొత్తం మనం తెలవకుండా తెలిసినాక సింపుల్‌గా చెయ్యి అందులో ఉన్న పల్లికాయల్ని వదిలేస్తే మంకీ బయట పడుతుండే. మనకు మన లోపలున్నయి మనం కొన్ని కోరికలతోని, కొన్ని గోల్స్‌తోని అంటే కర్మలు అనుభవించడానికి ఈ భూమి మీదకొచ్చినాం మనం. అవి మంచి సత్కర్మలైనా, దుష్కర్మలైనా అవి 2 మనమే డిజైన్ చేసుకొనొచ్చినాము. ఒకటేమో పాపము అనంటే, కష్టాలు అనంటే, నెగెటివ్స్ అంటే దుష్కర్మలు, పుణ్యము, సుఖాలు, సంతోషాలంటే పాజిటివ్ కర్మలు. అయితే ఇది బంగారు సంకెళ్ళు, ఇనుప సంకెళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. సంకెళ్ళెప్పుడూ బంధింపబడే ఉంటది. బంగారు సంకెళ్ళైతేంది, ఇనుప సంకెళ్ళైతేంది. ఏదైనా బంధింపడమే గదా! అంతే. సుఖాలు కోరుకోవడము అనంటే గోల్డ్ చైన్‌లతోని బంధింపండి అని. కష్టాలు అంటే ఇనుప సంకెళ్ళు. అంతేగాని ఆ చిన్న నాలెడ్జ్, ఆ చిన్న జ్ఞానం తెలుసుకుంటే మనం హ్యాపీగా ముందటికెళ్ళిపోతాం. ఇది నిన్న మనం తెలుసుకున్నాం. మరి మనం ఎందుకొచ్చాం ఇక్కడికి? మనం ఇక్కడికి ఎందుకొచ్చాము అని ఎలా వచ్చాం? ముందు ఒక చిన్న కథ చెప్తా ఎందుకొచ్చామని. ఇది అందరికి తెలిసిన వాళ్ళే. తెలుగు వాళ్ళు అని అంటున్నారు. ఎవరికైనా తెలిసిన వాళ్ళే. ప్రహ్లాదుడు హిరణ్యకశపుని కథ తెలుసు మనం. ఆ సినిమాలో చూసాము. జయ విజయులు. జయ విజయులు విష్ణులోకంలో ఉండే ద్వారపాలకులు. వాళ్ళు సత్యలోకం, విష్ణులోకం అంటే సత్యలోకం ట్రూత్. ఆ పొటెన్షియాలిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఉండేది. ఉన్నన్ని రోజులు బానే ఉన్నారు. కానీ వాళ్ళ మధ్యలో ఏమైంది? నేను విష్ణుమూర్తి ఫస్టు నేనే చూస్తాను అని ఒకసారి వాళ్ళకు ఒక ఆలోచనొచ్చింది. నేను అనేది. తర్వాత విష్ణుమూర్తి చూడంగానే నేను కనబడతాను అని రెండో ఆలోచనొచ్చింది. మూడో ఆలోచన ఒక దుర్వాస ముని లోపలికి రావడానికి ట్రై చేస్తే ఆయనను పంపించకుండా నన్నడగంది, మమ్మల్ని అడగంది పర్మిషన్. మీరెట్లా లోపలికి పోతారు అని ఆయనను అక్కడనే ఆపితే
అప్పుడు ఆ దుర్వాసనకి బాగా కోపమొచ్చి లోపలికి వాళ్ళని తన్నేసి లోపలికెళ్తారు. ఈ స్టోరీ అందరికి తెలుసు. ఇక్కడ మనం ఆ స్టోరీలా తెలుసుకోవాల్సింది ఏంటిది అనంటే, విష్ణుమూర్తి ఆ 2 సార్ల నేనే ద్వారం ముందరున్నాను, నేనే ముందు చూస్తున్నాను అన్నప్పుడే వచ్చి హెచ్చరిస్తారు. జయ విజయలు మీ లోపల ఇగో నేను అనే అహం స్టార్ట్ అయితుంది. మీరు తగ్గించుకోండి అని చెప్తారు. అయినా గాని కాకుండా ఆ మునిని ఆపడానికి మూడో తప్పుని చూసి ఇంకా విష్ణుమూర్తి చెప్తాడు. మీరు ఈ లోకానికి సరిపోయేంత పొటెన్షియాలిటీ, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయి. సో, మీరు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయిన లోకంకెళ్ళిపోవాల్సిందే అనంటే అప్పుడు వాళ్ళు బాగా ప్రాధేయపడతారు. ప్రాధేయపడితే అనేక జన్మలు మీకు దూరంగా ఉండము. ఒక 3 జన్మలలోనే మాకు కంప్లీట్ చేయండి శిక్ష అని చెప్పి వాళ్ళు వరం కోరుకుంటారు. అలాగే అని 3 జన్మలిస్తారు. అంటే పెద్ద కర్మను చిన్నగా చేసిండు విష్ణుమూర్తి. మ్యామ్, అంటే అదొక క్వెషన్ అడగొచ్చా? మీరు ఇంకా ముందుకెళ్ళే ముందు. వాళ్ళకి ఒక థాట్ వచ్చింది అన్నారు కదా! అహం అనేది వచ్చింది అని. హ్మ్. జయ విజయులిద్దరికీ. సో, ఇప్పుడు నిరంతరము విష్ణుమూర్తి దగ్గరే ఉండి, అట్లాంటి ప్రబలమైన మంచి వైబ్రేషన్ ఉన్న ప్లేస్‌లో, ఇలాంటి ఒక థాట్ అనేది రావటానికి ఆస్కారం ఎక్కడి నుంచి ఉంటది? అది మీరు తర్వాతైనా చెప్పండి. జస్ట్ మళ్ళీ మీరు ముందుకెళ్ళక ముందు ఒకసారి అడుగుదామని అడిగాను. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఇది నేను కొంచెం ముందటికి పోంగానే మీకు ఆన్సర్ దొరికిపోతది. హ్మ్. చెప్తాను. అయితే ఇక్కడ ఆ 3 జన్మలలో కంప్లీట్ జేసుకుంటారు. అంటే ఇంకొకటి ఏంటిది గుర్తుపెట్టుకోవాలి ఈ స్టోరీలో మనమంటే, భగవంతుడు అనే వాడు హెల్ప్ జేస్తాడు. ఎలా అంటే ఎక్కువున్న కర్మను చిన్నగా జేయగలుగుతారు. కానీ ట్రాన్స్‌ఫర్ మొత్తానికి తీసివేయలేరు అనేది గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే ఈ స్టోరీ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ లోకంకు ఉండాల్సిన ఎనర్జీ తగ్గిపోయింది గాబట్టి కింది లోకాలకొచ్చిండ్రు అనేది మనకు సినిమాలో కరెక్ట్‌గా చూపిచ్చిండ్రు. ఇది దీని వలన మనం జన్మ తీసుకున్నాం ఇక్కడ. కర్మ భూమి. ఇది భూమి అనంటేనే కర్మ భూమి అన్నారు. అంటే కర్మలకు అనుభవించడానికి, మనం తొలగించుకోవడానికి, కర్మలు పెంచుకోవడానికి, కర్మలు అసలు మొత్తానికే లేకుండా జేసుకోవడానికి ఓన్లీ ఈ ప్లానెట్ మాత్రమే సహకరిస్తుంది. దీన్నే అర్త్ అనుకున్నాం. భూలోకం అనుకున్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టోరీ మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వస్తది మనకు. మనం ముందు, ముందు క్లాస్‌లలో గూడా. అయితే మరి ఇక్కడ మనం మేడం ఈ, ఈ సృష్టి ఎలా ఏర్పడింది? మనం ఈ జన్మ తీసుకోవడానికి కారణం ఏంటిది? ఎలా ఏర్పడింది? అని కొంచెం తెలుసుకుందాం మనం. సైన్స్ ఇప్పుడు నెట్‌లో కొట్టినా మీకు తెలుస్తుంది. ఎవరికైనా అర్థమైతుంది. సృష్టి ఎలా ఏర్పడిందని. అనంత విశ్వం. అందులో ఒక కదలిక ఏర్పడింది. కదలిక ఏర్పడింది. కదలిక. ఇప్పుడు ఇట్లున్నది. ఇట్లుంటే ఫ్యాన్ ఉదాహరణ. ఫ్యాన్ ఉంది. స్విచ్ వేయకముందు అక్కడ ఏం వైబ్రేషన్స్ ఉండయి. ఎనర్జీ ఉండదు. ఏముండదు. కానీ స్విచ్ వేయంగానే అది కదలడం వలన దాని నుండి గాలి వస్తుంది మనకు. అంటే ఇక్కడ కదలడం వలన మనకి ఎనర్జీ ఉత్పన్నమైంది. ఆ ఎనర్జీ గ్రావిటేషన్ ఫోర్స్. అదే శక్తి. ఈ కదలికనే ఈశ్వరుడు. ఇదే అర్ధనారీశ్వర తత్వం. అక్కడ ఫస్ట్ కదలికలు ఏర్పడిన శక్తులు వాళ్ళు. వాళ్ళనే అమ్మవారు, శివుడు అని అనుకున్నాం. ఎప్పుడైతే వీళ్ళు ఉద్భవించారో, ఒకటి కదలకుండా స్థిరత్వం ఉంటుంది శక్తికి. ఒకటి కదలిక పురుషుడు. స్త్రీ కదలిక లేనిది శక్తి, ఎనర్జీ, పురుషుడు కదలిక. అర్థమైంది గదా! ఈ విధంగానే మనం రూపాంతరం చెందుతూ వన్ సెన్స్ ఆర్గాన్ అంటే అమీబా. ఈ ప్లానెట్స్ అన్ని పంచభూతాలు ఏర్పడినాయి. ఈ ఆకాశం నుండి చిదాకాశం, చిదాకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుండి భూమి ఏర్పడింది.
అయితే ఈ భూమి మీద ఫస్ట్ జీవాత్మ ఏర్పడింది. ఈ పంచభూతాల గురించి కూడా మనం ఇవాళ టైం ఉంటే చెప్పుకుందాము. ఆ జీవాత్మ టచ్ ఓన్లీ వన్ సెన్స్ ఆర్గాన్ అంతే, దానికి ఏమీ లేదు. పుడుతుంది, చస్తుంది. తర్వాత ఏమైంది? టచ్ స్నేల్స్ పాకేవి, తర్వాత పాకేవి పుట్టింది. పుట్టిన తర్వాత దానికి ఏముంటది? టచ్, టేస్ట్. తర్వాత 3 సెన్స్ ఆర్గాన్స్ కి ఏముంటది? ఇలా టచ్, టేస్ట్, స్మెల్. స్మెల్ తర్వాత ఫ్లైస్ అవి. తర్వాత విజన్, బర్డ్స్, క్రిమికీటకాలు, స్నేల్స్ తర్వాత క్రిమికీటకాలు, క్రిమికీటకాల తర్వాత బర్డ్స్, బర్డ్స్ తర్వాత యానిమల్స్. యానిమల్స్ కి ఇంకొకటి హియరింగ్ ఎక్కువ ఉంది. తర్వాత టచ్, టేస్ట్, స్మెల్, హియరింగ్ అయిన తర్వాత మనకు కాన్షియస్ 6th సెన్స్ ఆర్గాన్స్ మనం మానవులం. ఎనిమల్స్ కున్నాయే మనకున్నది, కాకపోతే సెన్స్ ఉంది ఇక్కడ. అయితే ఈ సెన్స్ లేదు కాబట్టి దేనికోసం డిజైన్ అయినాయో ఆ డిజైన్లనే బతుకుతాయి. ఒక్కొక్కటి జీవాత్మకు 84 లక్షల జీవరాశులు తర్వాత మనం మానవ జన్మ వచ్చింది. ఈ 84 జీవరాశులలో మనం ఒక్కొక్కటి గుణాన్ని మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఉదాహరణకు మీకు తెలుసు, అందరికీ తెలుసు ఇది. మన లోపల ఉన్నాయి ఇవంతా ఇన్పుట్ అయింది మన చిప్ లో. కంప్యూటర్ లో మన డాటా అంతా మీరు ఎట్లా ఆ డాటా అంతా నింపుతున్నారో మన లోపల కూడా చిప్ అయ్యింది. ఎందుకంటే ఈ ఆత్మ సోల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఇప్పటి వరకు మన డాటా మన లోపలనే ఉంటది. చీమలు యూనిటీ నేర్చుకుంది. గొంగలి పురుగు మౌనంగా ఉండి అందంగా మార్చుకుంది. తేనెటిగా ఎన్ని రకాలై ఉన్నా గాని అక్కడ ఆకర్షింపబడకుండా తనకు కావలసిన మకరందాన్ని మాత్రమే గ్రోలడం. అంటే నెగెటివ్స్ ఎన్నున్నా చుట్టుపక్కల ఏవి ఆకర్షించినా తనకేది కావాలనో అదే తీసుకోవడం. ఒక్కొక్క జంతువులో, ఒక్కొక్క ఎనిమల్స్ లో, ఒక్కొక్క సెన్స్ లో మనం ఇవన్నీ నేర్చుకొనొచ్చినాం. ఆ నేర్చుకున్నట్టు ఉండకుండా మనం ఏం చేసినామనంటే యూనివర్స్ ఎనర్జీ ఫ్లో అయితూనే ఉంది, పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఏదైనా గాని 2 ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిండ్రు చూడండి. దేనికోసం వచ్చినామో దానికోసమే రాకుండా యానిమల్స్ అవే వాటి కోసమే నియమింపబడి ఉంటది. అంత మట్టుకే పనిచేస్తాయి. అంతే, అవి ఎంత కావాలో అంతే. ఏ సీజన్ వరకు ఆహారాన్ని కూడా పెట్టుకోను అంతవరకు కూడా పెట్టుకుంటాయి. సాలేడు పురుగేంది ఎన్ని సార్ల కూలగొట్టినా గాని దాని ఇల్లును మళ్ళీ మామూలుగా కట్టుకుంటాయి. వాటికి సహనం, ఓపిక అక్కడ మనకొచ్చింది. ఒక్కొక్క అవతారం ఎత్తినప్పుడల్లా మనకొచ్చినాయి అన్నట్టు. వచ్చినట్టు ఉండకుండా మనం ఏం చేసామంటే ఇక్కడ 2 ఉన్నాయి కంపల్సరీ, రాత్రి, పగలు. ఎప్పుడైతే సూర్యుడు ఉన్నాడో చీకటి కూడా వస్తుంది. వెలుతురుందో రాత్రి కూడా ఉంది. 2 ఉన్నాయి ఇక్కడ. ఆ రెండో దాని వైపు చూసిండ్రు. ఆ రెండోదే మాయ. అక్కడ విష్ణుమూర్తి ఉన్న వైపే చూస్తుంటే అటు తేజస్సుతోనే ఉండేది. ఇటు ప్లానెట్స్, ఇటు జీవము అంతా పుట్టింది కదా. ఇటు సైడ్ చూసిండు లోకం వైపు, మాయ. ఇప్పుడు ఇక్కడ సత్యం అనేది ఉంది. విష్ణుమూర్తి భగవంతుడు ఎనర్జీ ఫ్లో అవుతుంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఇట్లా వస్తున్నాం మనం. ఎప్పుడైతే ఇటు సైడ్ చూసినామో ఇటంతా ప్రపంచం ఇంకా స్టార్ట్ అయితేనే ఉంది. ఆత్మలు, జీవాత్మలు జరుగుతూనే ఉన్నాయి. అయ్యో అది చంపింది, అయ్యో అది అక్కడ కరిచింది అని ఎప్పుడైతే మనం అన్నాం, ఎందుకంటే వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. నీకు అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ చూసినప్పుడు ఆ సృష్టిని తప్పు పట్టడం నేర్చుకున్నాం. అప్పుడు సాక్షిభావంతో చూడలేదు. ఆ సాక్షి భావంతో సాక్షి భావంతో చూడలేదు. ఎరక కూడా కోల్పోయిండు కాబట్టి ఇటు సైడ్ కాకుండా ఇటు తిరిగిండు. అర్థమైందా?
ఇప్పుడు ఇక్కడ ఆ విధంగా మనం కర్మల్ని యాడ్ జేసుకున్నాం. ఈ క్వాలిటీస్ అన్నీ ఇక్కడ నేర్చుకున్నాం. అదే క్వాలిటీస్‌లో లేకుండా అవన్నిటిని మర్చిపోయి, మనం తగుదునమ్మా అని మన మనం మళ్ళీ ఇటు మాయనే కరెక్ట్ అనుకోని, ఇక్కడనే పుట్టింది అంతా చూసి వీటిని ఆకర్షింపబడి, తేనెటీగలాగా లేకుండా ఆ గుణాన్ని కోల్పోయి, ఏది దొరికితే దాని మీద వాలుతున్నాం. ఆ విధంగా మన హ్యూమన్ బీయింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇంగా హ్యూమన్ అంటే మనుషులు. మనిషి జన్మ ఎత్తిండ్రు. ఎత్తిన తర్వాత ఇగ మీకు తెలుసు కదా! తర్వాత కర్మల్ని బట్టి ఇప్పుడు ఎవరెవరి పొటెన్షియాలిటీని బట్టి వాళ్ళు ఆహ్, మనం బర్త్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎట్ ఏ టైమ్ ఒకటే టైంలో ఒకటే హాస్పిటల్‌లో ఒకరు కోటీశ్వరుల గర్భంలో నుండి బయటకొస్తారు. ఒకటి మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి బయటకొస్తారు. ఒకరు అదే హాస్పిటల్‌ల ఒకరు మరీ పూర్ పీపుల్ గూడా బయటకొస్తారు. అదే టైంలో. ఎందుకంటే వాళ్ళ పొటెన్షియాలిటీని బట్టి ఇంక తర్వాత జీవన విధానం వాళ్ళు డిసైడ్ జేసుకున్నది వాళ్ళు అనుభవించాలి గాబట్టి, అవి నెరవేర్చుకొని పోవడానికి వస్తున్నాం. అది గాకుండా మాయలో పడి మనం ఇక్కడికి రాంగానే మనం తెచ్చుకున్న ఏంటిది మన కెపాసిటీ, మన బ్యాలెన్స్ ఎంత, మనం దేనికోసం వచ్చినము అని ఎరుక కోల్పోవడం వల్ల. ఆ ఎరుక, ఈ సాక్షితత్వం 2 ఉంటేనే మనం జ్ఞానం. జ్ఞానంతోనుంటాం. అయితే ఈ 2 నేర్చుకోవడానికే ఇక్కడ నేర్చుకోవడానికి గాదు. అవి ఉన్నయి మనకు సహజంగా. మన స్థితే అది. అది మర్చిపోయినాం. అవి మళ్ళీ పట్టుకోవడానికే ఈ ధ్యానం. అయితే ఇక్కడ ఏంటిది తర్వాత ఈ మానవులు ఎట్లా వచ్చిండ్రో చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు భూమి పంచభూతాల నుండి అని చెప్పినాం గదా! ఇక్కడ కొంచెం డీటెయిల్‌గా పంచభూతాల గురించి చెప్పుకోవాలి. భూతత్వము, భూతత్వంకు లక్షణం ఏంటిది అనంటే స్థిరత్వం, ఎముకల రూపకం. ఈ 2 ఫిజికల్‌గా. మీకు బాడీ కనబడుతుంది. ఒక ఫార్మేషన్ చేయబట్టి ఆ ఆకారం కనబడుతుంది. ఇది ఫిజికల్‌గా. మరి మెంటల్‌గా ఏంటిది? ప్రతిదానికి ఫిజికల్, మెంటల్ 2 స్థూల, సూక్ష్మ. అయితే దీనికేంటిది ధైర్యం. ఈ భూతత్వం మనకు కరెక్ట్‌గా ధైర్యాన్ని నేర్పుతుంది. ఇంకొకటి రస అనంటే ఎనర్జీస్‌నిస్తుంది మనకు బాడీకి. మన జీవన విధానానికి కావాల్సిన ఎనర్జీస్ గూడా భూమి ఇస్తుంది. ఎందుకు అనంటే భూమి లోపల అనేక మెటల్స్ భూమి చుట్టూ తిరగడం వలన ఎట్లా ప్లాన్ చేయబడ్డ సృష్టి, అది ఆ సృష్టిని మనం కళ్ళతోని గాకుండా మనోనేత్రంతోని చూస్తే మనకంతా అర్థమైపోతది. ఊరికే కనబడ్డదే కరెక్ట్ అనుకోని మనం ఇంతే భూమి అనంటే మన్ను, నీరు అంతే అనుకుంటున్నాం. కానీ కాదు. మూవింగ్ పెట్టిండు భూమికి. ఆ మూవింగ్ వల్ల లోపల మెటల్స్ ఉన్నాయి. ఆ మెటల్స్ ఒకదానికొకటి రాపిడి వలన అగ్ని, అగ్ని లోపల అగ్ని జ్వలించింది. ఆ అగ్నితోని ఈ మెటల్స్ బాయిల్డ్ అయ్యి అవి మనకు ఎనర్జీ రూపకంగా మనకందుతుంది రోజు. ఫ్రెండ్స్ సైన్స్ అంతా సైన్సే. పైన సూర్యుడి నుండి గాదు మనకు ఎనర్జీ వేడి అందేది. ఎందుకు అనంటే మీకు సూర్యుడు వర్షం పడ్డప్పుడు జూడండి. ఇక్కడ మీరు ఏసీలలో ఉంటారు ఎక్కువ తెలవదు గానీ మాకు ఇండియాలో అయితే తెలుస్తది. ఆ! సూర్యుడు ఉండరు ఆ రోజు. మబ్బుంటది. చల్లదనమే బయటుంటది. కానీ ఇంట్లో బాగా ఉక్కపోతగా వేడి ఉంటది. హ్యూమిడిటీ అని అంటాం. అది ఎక్కడి నుండొస్తుంది? భూమి నుండొస్తుంది ఆవిర్లు. మనకు ఏవి గావాలనో అవి అందిస్తుంది. ఆహార రూపకంగా. మరి ఇలాంటి ఇంత మనకు ఉండడానికిచ్చింది భూమి. మనల్ని డిజైన్ జేసింది ఈ స్కిన్ను, ఎముకలు, ప్రతి లేయర్ మొత్తం మన్నుతోని తయారైంది. భూతత్వంతోని. మనకి పాత్ర తయారు జేసి పెట్టింది.
మళ్ళీ మనకు కావలసిన ఎనర్జీస్ని అందిస్తుంది. మరి ఏ రోజైనా పొద్దున్న లేవంగానే థ్యాంక్స్ చెప్పినామా మనం? అంత మాయలో ఉన్నాం మనం. మన పూర్వకాలంలో ఇది ఉండే పెద్దవాళ్ళు భూమాతకు మొక్కంది పడుకోరు. పొద్దున్న లేవంగానే భూమిని టచ్ చేసి మొక్కుతారు. రాను రాను అంతరించిపోయింది. మనం ఆ యాటిట్యూడ్‌తోని ఉండాలి. మనకిన్ని విధాలుగా చేస్తుంది. ఇది సరీగా ఉంటే, ఇది సరీగా భూతత్వం మనకు బ్యాలెన్సింగ్ ఉంటే, గ్రౌండింగ్ కరెక్ట్ ఉంటే, మనం ధైర్యంగా ఉంటాం. ప్లస్ ఆరోగ్యంగా ఉంటాం. ఇది బాలేకపోతే భూతత్వం మన లోపల బ్యాలెన్సింగ్‌గా బాలేకపోతే ఏమైతది అని చక్రాస్ గురించి అప్పుడు చెప్పుకున్నప్పుడు మళ్ళక్కడొస్తది భూమి తత్వం. అయిన తర్వాత ఇప్పుడు సెకండ్‌దేంటిది? స్థిరత్వం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫైనల్‌గా జలం. జలం ఏంటిది? రక్తం, రస సంచారం, రక్తం, రస సంచారం. జలం ఎప్పుడు క్రిందకి తీసుకొస్తది. ఎప్పుడు కిందికే తీసుకొస్తది. జలము ఎప్పుడు కిందికే ప్రవహిస్తది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. జలం ఎప్పుడు కిందికే ప్రవహిస్తది. కళ్ళలో ప్రేమతత్వం, అనురాగం, జల జలానికి సంబంధించినయన్ని మన లోపల తయారయ్యేటియి. అయితే ఇక్కడ జలం జలం మెయిన్ గుణం ఏంటిది? కిందకి తీసుకురావడం. నువ్వు కిందికి జారిపోతా ఉండవు. ఎప్పటికప్పుడు డౌన్ అయితా ఉంటుంటావు. ప్రవహిస్తూ డౌన్ అయితా ఉంటావు. కాబట్టి డౌన్ అయ్యి ఇక్కడనే ఉండొద్దు మనం. పైకి పోవాలి. పైనుండొచ్చినాం మనం. కాబట్టి ఇక్కడ ఏమైంది మళ్ళీ? జలం నుండి అగ్ని. అగ్నితత్వం ఎప్పుడు ఎక్కడ ఏ మంట అయినా గాని పైకి ఎగుస్తుంది. ఉష్ణం ఎప్పుడు పైకే. అగ్ని. ఇది గుర్తుపెట్టుకోవాలి. అగ్ని అనంగానే పైకి. జలం అనంగానే డౌన్. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఉష్ణము పచన శక్తికి అంటే విభజన శక్తికి. విభజన శక్తికి ఉపయోగపడుతుంది. అంటే ఆహారాన్ని డైల్యూట్ చేస్తుంది. ఎలా అనంటే మనం తిన్న ఘన పదార్థాన్ని ద్రవరూపకంగా మారుస్తుంది. ఈ ఈ జలం అనేది మన లోపల లేకపోతే, బ్లడ్ అనేది లేకపోతే, బాగా ప్రవహించడం వలన ఘన పదార్థం పత్తలాగా మారిపోయి, షేక్ ఇట్లా చేసేసరికి చాలా స్పీడ్‌గా ప్రవహించేసరికి అది పల్చగైపోతది. అది పల్చగా ఒక కొంచెం మోస్తరుగా గట్టిగుంటది. ఆ గట్టి దాన్ని వేడి చేస్తా ఉంటది అగ్ని జఠరాగ్ని. అగ్నితత్వం మన బాడీలో ముట్టుకుంటే మనం వేడుంటాం. ఇది కణకణంలో తయారైతుంటది అగ్ని. ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూనే ఉంటది. కణంలో సెల్స్. ఒక సెల్ ఎలా ఉంటది? అయితే ఈ అగ్నితత్వం వేడి చేయడం వలన అది పల్చగైపోయి ఆవిరి రూపకంగా మారిపోతది. ఆ ఆవిరి రూపకంగా ఇంకా పల్చగైపోయి వాయు రూపకంగా, వాయు రూపకంగా ఇంకా పల్చగైపోయి ఇథైన్ రూపకంగా మన శరీరంలో ఆ తిన్న ఆహార పదార్థం అబ్జర్వ్ అయిపోతుంటది. అగ్ని ఈ విధంగా మనకు సహాయపడుతుంది. ఇంకో విధంగా నువ్వెప్పుడైతే తీసుకొచ్చి బరువైన విషయాల్ని, పనికిరాని విషయాల్ని అది నీకు లేకుండా కాల్చి పడేయడం.
నీ లోపల బ్లాకేజెస్ కాకుండా అగ్నితత్వం నిరంతరం నీ లోపల పనిచేస్తూనే ఉంటది. అగ్ని అనంటే ఏంది? ఒకటి మంటలు పైకి ఎగరడం, వేడి జేయడం, బర్న్ జేయడం. లైట్ అగ్నితత్వానికి ఏంటిది? లైట్ ఇంకొకటి. ఆ లైట్ ఉంటేనే నీ లోపల జ్ఞానం ఉంటది. లేదంటే అంధకారము, అజ్ఞానము మెంటల్‌గా పనిచేసేది మనకు. అందుకే మనకు సూర్యనాడి పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇది ప్రాణాయామం చేయమని చెప్తున్నాను. ప్రతిరోజు ప్రాణాయామం చేసుకోండి అందరూ. ఎందుకంటే అది మనకు జీవన విధానానికి కంపల్సరీ. మనకు 2 సైడ్స్ శ్వాస ఉంటుంది. ఒకటి అగ్ని, ఒకటి చంద్రుడు. సూర్యనాడి, చంద్రనాడి, ఈడ, పింగళ అని పేర్లు. అయితే ఈ అగ్ని, ఈ సూర్యనాడి పనిచేసినప్పుడు మనం యాక్టివ్‌గుంటాం. చంద్రనాడి పనిచేసినప్పుడు నిద్రొస్తుంటది. డల్ అయిపోతాం. మనకివాళ ఏం చేయబుద్దయితలే. ఉండుండి సడెన్‌గా డల్ అయిపోతాం. ఎందుకంటే ఇది కొద్దిసేపు, ఇది కొద్దిసేపు ఉంటది. కొంతసేపేమో ఉత్సాహంగా ఉంటది. ఎందుకంటే లైట్, నాలెడ్జ్. లైట్ ఉంటేనే మనకేమన్నా ఉన్నాయి విషయాలని తెలుస్తది. లైట్ లేకపోతే చీకటైతే ఏం చేస్తాం మనం? ఏం చెయ్యం. ఇది పని చేసినప్పుడు చీకటి, ఇది పని చేసినప్పుడు వెలుతురు. గుర్తుపెట్టుకోండి. మనం ఏమన్నా చేయలేకపోయినాము, ఒక పనుంది చేయలేకపోయినాం అనంటే ఇమ్మీడియేట్‌గా ఇది క్లోజ్ జేసి, ఇది ఓపెన్ జేసుకుంటే మనకు అగ్నినాడి, సూర్యనాడి స్టార్ట్ అయిపోతది. స్టార్ట్ కాంగానే మనకు లోపల ఉత్సాహం, లైట్ ఎనర్జీ బటనేసుకుంటాం లైటు. వేసుకోంగానే ఆ పనులన్నీ జేసుకోబుద్దయితది. అగ్నితత్వం. అగ్ని ఉంటేనే నీకు లైట్ ఉంటది. లైట్ ఉంటేనే నీకు కనబడతది విషయం ఏంటిది అని. ఇది మంచిదా? ఇది చెడ్డదా? ఇది అజ్ఞానంకి సంబంధించిందా? ఇది జ్ఞానానికి సంబంధించిందా? ఈ విధంగా మన ఫిజికల్‌గానేమో బ్లడ్‌ను పల్చగా జేసి, ఎవాపరేట్ జేసి దానికి ఉపయోగపడతది. ఇటు మెంటల్‌గానేమో లైట్ ఉంటేనే మనకు అదేంటిది విషయము అనేది అర్థమైతది. ఇటు ఈ విధంగా పనిచేస్తది సూర్యుడు. సూర్యనాడి, అగ్నితత్వం. ఓకే. తర్వాత వాయువు. హ్మ్. ఇక్కడ వాయువు. ఈ వాయువు ఏంటిది అనంటే, ఇక్కడ కొంచెం సబ్జెక్ట్ చెప్పుకోవాలి. మేడం టైముందా? ఇంకా ఒక అరగంట ఉంది మ్యామ్. మీరు చెప్పండి. హ్మ్. ఓకే. అయితే మనం లాస్ట్ ఒక 15 నిమిషాలు అంటే ఒక 5 నిమిషాలు మెడిటేషన్, 10 నిమిషాలు, 15 నిమిషాలు మీరు అప్పుడు నాకు మెడిటేషన్ అండ్ క్వెషన్ మేడం అండ్ ఆన్సర్స్‌కి పెట్టుకుందాము. సో, అదే మీరు మీరప్పుడు నాకు జెప్పండి మేడం ఇంకో నిషి లాస్ట్ 10 మినిట్స్ అని. నేను హ్మ్. రిమైండ్ చేస్తాను మీకు. హ్మ్. సో, యాహ్! హ్మ్. మీరు ఇప్పుడు కంటిన్యూ అవ్వండి. హ్మ్. అయితే ఇక్కడ వాయువు, వాయువు గురించి ఏం జెప్పుకోవాలి అనంటే, మనం కొన్ని కెపాసిటీస్‌తోని మన బ్యాంక్ బ్యాలెన్స్ కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలు పట్టుకొనొచ్చినాం. ఆ పట్టుకొనొచ్చింది మనం ఇప్పుడు ఇక్కడ జన్మ తీసుకుంటున్నాం. జన్మ తీసుకున్నాము, తీసుకుందాము అని నేను డిసైడ్ అయితా. నేను భూమి మీదకి రావాలనుకుంటున్నా అని నేను డిసైడ్ అయితా. డిసైడ్ అయినప్పుడు మీ మీరిప్పుడు అందరికీ చెప్పండి ఈ విషయము. మీరు తెలుసుకోండి. ఏంది ఒక 6 మంత్స్ ముందరనే ఒక జీవాత్మ డిసైడ్ అయితుంది. తన తల్లిదండ్రుల్ని వెతుక్కుంటది. నాకు సరిపడ క్వాలిటీస్ ఎక్కడున్నయి అని. అప్పుడు నీకు బాయ్ బేబీ గావాలంటే బాయ్ రూపకంగొస్తది. గర్ల్ బేబీ కావాలంటే గర్ల్ బేబీగొస్తది. ఒక మనం డిసైడ్ అయ్యే 6 మంత్స్ ముందరనే మనం డిజైన్ జేసుకోవచ్చు. కానీ పొట్టలోకొచ్చినాక మాత్రం గర్ల్ అయితే ఎవరొస్తే వాళ్ళని యాక్సెప్ట్ జేస్తే పర్వాలేదు గానీ, మనం జెండర్ వేరేది వాళ్ళొకటి తెచ్చుకున్నారు. బాయ్‌ని తెచ్చుకున్నారు. బాయ్‌ని తెచ్చుకున్న తర్వాత గర్ల్ నీకు కావాలనిపిస్తే నాకు గర్ల్ అయితే బావుండు. గర్లే వస్తుంది నాకు. అది ఇది అని మనం మేనిఫెస్ట్ చేస్తాం అప్పుడు. అప్పుడు ఆ లోపలున్న జీవి చాలా బాధపడతది.
జా చాలా బాధపడి నన్ను ఇప్పుడు రావడానికి వీళ్ళు అంగీకరించట్లేదు. ఇంకా గట్టిగా అనుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు గూడా అదే అంటున్నారు అనంటే, వీళ్ళు అంగీకరించట్లేదు అని మనం జెప్పేటిదంతా ఆ జీవాత్మ వింటది. విని డిసైడ్ అయిపోతది. నేను వీళ్ళకి సూట్ గాను అని ఎళ్ళిపోతది. లేదు ఇంకొకటి మనకు అది అనుకున్నది. అనుకోనొచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాచ్ అయ్యే వాతావరణం తనకుంటేనే ఉంటది. అసలు మ్యాచ్ అయ్యే అపోజిట్‌గా కనబడితే అప్పుడు వెళ్ళిపోతది. అలా జరుగుతుంది. మనం ఇది తెలుసుకున్నాక మనం అట్లాంటి మాటలు మాట్లాడొద్దు ఇక్కడ. అయితే తల్లి గర్భంలోకి రావడానికి ఆ బిడ్డ వెతుక్కుంటది. వెతుక్కోక ముందు ఈ తల్లిదండ్రులుంటారు. అంటే ఈ ఎవరు వెతుక్కుంటున్నారన్నట్టు? వీళ్ళ గర్భంలోకి రావడానికి ఇక్కడ భూమి మీద మనం మా ఇంట్లో ఇక్కడ ఒక హస్బెండ్, ఒక వైఫ్ ఉన్నారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు. వాళ్ళు ఈ అండంతోని స్పెర్మ్ కలవంగానే పిండం ఏర్పడతది. ఇదెక్కడ? ఇక్కడ భూమి మీద మా ఇంట్లో అనుకుందాం. మరి ఇది అనుకోని వీళ్ళ ఇంట్లోకొస్తాననుకున్నదెవరు? వీళ్ళ గర్భంలోకొస్తాననుకున్నదెవరు? ఎవరో ఉన్నారన్నట్టే గదా! అంటే అంతకు ముందే ఉందన్నట్టు గదా! అదే సోల్, అదే ఆత్మ, అదే సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరం ఈ తల్లి గర్భంలోకొచ్చింది ఎప్పుడొస్తది? నువ్వు 1 మంత్ 15 డేస్ వరకు గూడా నీకు డాక్టర్ డిసైడ్ చెయ్యదు. డాక్టర్ దగ్గరికెళ్లి పీరియడ్స్ ఆగిపోయినాయనంటే, లేదమ్మా ఇంక కన్ఫర్మ్ గాదు అని జెప్తది. ఎప్పుడైతే నీకు 6 వారాల తర్వాత హార్ట్ బీట్ స్టార్ట్ అయిందో, ఆ హార్ట్ బీట్ విన్నాంకనే వాళ్ళు ఇది పిండం ప్రెగ్నెన్సీ అని జెప్తారు. అంటే వాయువు ఎంటర్ అయింది. అప్పుడు సూక్ష్మ శరీరం ఒస్తది. ఏ దాంట్లోకి? ఈ పిండంలాగా ఉన్నదానికి. ఈ పిండంకు కాళ్ళు, చేతులు, మొహము అన్నీ ఎక్కడ తయారైతున్నాయి? భూమి మీద తయారైతున్నాయి. దేనితోని తయారైతున్నాయి? ఈ 5 ఎలిమెంట్స్‌తోని తయారైతున్నాయి. ఈ పంచభూతాలతోని తయారైతున్నాయి. మన కళ్ళ ముందటనే మనం వీడియోలో జూస్తుండంగానే ఈ చిన్న చిన్న కాళ్ళు తయారైతున్నాయి. చిన్న చిన్న చేతులు తయారైతుంది. బ్రెయిన్ ఒచ్చిందా? కిడ్నీస్ ఒచ్చినాయా? ఇంటెస్టైన్ బాగొచ్చిందా? అని గడికి స్కానింగ్‌లు తీసుకుంటా మనకు చెప్తూనే ఉన్నారు. ఇదంతా ఎక్కడ? తల్లి గర్భంలో తయారైతుంది. ఏంటిది? మనకిక్కడ క్లియర్‌గా అర్థం గావాలి. ఇప్పుడన్నా. ముందన్నా మా అటువంటి కాలంలో ఇంకా పురాతన కాలంలో తెలవదు. స్కానింగ్‌లు లేవు గాబట్టి. మేము గుడ్డిగా నమ్మినామంటే ఒక లెక్క. ఏంటిది ఇది ఆకాశంలోకెళ్ళి బిడ్డ ఎట్లొస్తదో తెలవదు తల్లి గర్భంలోకని. కానీ ఇప్పుడు మన జనరేషన్ ఇప్పుడు నడుస్తున్న జనరేషన్‌ల ఏ రోజు ఏది ఫార్మ్ అయితుంది, ఎన్ని నెలలకి ఇంటర్నెట్‌లో అయితే డీటెయిల్‌గా ఇస్తున్నారు. ఎన్ని నెలలకి ఏం ఏర్పడుతుంది అని. అంత క్లియర్‌గా చెప్తుంది. ఇక్కడనే భూమి మీద తయారైన శరీరం మళ్ళా భూమికే అర్పించి పోతాము. మన పనైపోంగానే. ఇక్కడ ఏది నేను? నీకు ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ అవసరం లేదు. ఏ బుక్ అవసరం లేదు. ఓన్లీ మనం జూసే సబ్జెక్ట్ చాలు సైన్స్. ఇక్కడ అర్థం గావాలి. ఏది నేను ఇక్కడనే తయారైంది బాడీ ఆకాశంలోకెళ్ళి రాలేదు. అందుకే ఇక్కడ ఇచ్చేసిపోతున్నా. ఇక్కడికి తయారు గాకముందు ఏదైతుందో అదే ఎళ్ళిపోతుంది. అక్కడికి పోతుంది. ఇప్పుడు మరణం దేనికి? నువ్వు కొన్ని రోజులు వాడుకొని ఇచ్చేసే ఏ వస్తువు కోసమన్నా బాధపడుతున్నావా? ఇక్కడ ఇది క్లారిటీ ఉంటే మనం మరణం అంటే భయపడం. ఈ మరణం అంటే భయపడడానికే చాలా జన్మలు తీసుకుంటారు. వాళ్ళు పోజాలరు. ముసలోళ్ళైండ్రు. బాగా కుంగి కుషించి అందులో పడతారు. మంచాన పడతారు. వాళ్ళకు కోమాలకెళ్ళిపోతారు. మాట గూడా బందయిపోయింది. కానీ పోరు. ఎందుకంటే వాళ్ళకి వెళ్లరు. మరణం అంటే భయంతోని. వాళ్ళు అంగీకరించింది అది ఎళ్ళిపోదు. ఇక్కడ ఎవరిది వాళ్ళే డిసైడ్ జేసుకోవడం.
కర్మలు చేయడం బంద్ అయిపోతుంది వాడు అంగీకరించే వరకు. ఎందుకంటే కొత్త కర్మ చేద్దామంటే అక్కడ ఆ ఎనర్జీ లేదు. ఎనర్జీ లేదు కాబట్టి వాడు అంగీకరించే దానికి ఓపిక పడుతుంది ఆ బాడీ బట్టి వాడు అంగీకరించిన తర్వాతనే వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం కొన్ని రోజులు తీసుకొని వస్తున్న పాత్ర ఇక్కడ ఈ మహిజ అనేది పాత్ర. ఈ లోపల ఉన్న సోల్కు మరణం లేదు. ఇది 86 లక్షల జీవరాశుల నుండి అంటే అమీబా నుండి ప్రతి ఒక్క మానవుడు ఇక్కడి వరకు వచ్చింది ఒకటే ఆత్మ, అది ఒకటే చిప్. అయితే ఈ ఏ జన్మలో చేసుకునే కర్మలు ఈ జన్మలు అనుభవిస్తున్నాం. ఈ జన్మల మనం ఇంత కెపాసిటీ తీసుకొని వస్తాం. మన పొటెన్షియాలిటీ ఇంతే ఉంది. ఇంకొంచెం ఎక్కువ నింపినాం అనుకో, బెలూన్ గాలి ఎక్కువ నింపితే ఏమైతే పలిగిపోతుంది. కాబట్టి నింపరాదు. అందుకు ఇప్పుడు చేస్తున్న పాపకర్మలు మళ్ళీ ఇప్పుడే అనుభవించం. చిన్న చిన్నవి అయితే అనుభవించేస్తాం. పెద్ద పెద్ద కర్మలు ఇప్పుడే అనుభవించరు. అందుకే మనం అంటా ఉంటాం, చూస్తా ఉంటాం. ఇది చాలా మందికి డౌట్. ఏంది వాడు అంత పాపాత్ముడు, ఇంత కష్టపెడుతున్నాడు, వాడు మంచిగానే ఉన్నాడు, నేనే బాధపడుతున్నా అని. ఇక్కడ మనం సంతోషపడాలి. ఎందుకంటే నా కర్మ అయిపోయింది, వాడిది నిండుతుంది. ఇది భగవంతుని స్పిరిచువాలిటీ లెక్క. నువ్వు అనుభవిస్తున్నావు అంటే నీది అయిపోయింది, నువ్వు తీసేసుకున్నావు, నీ కథ ఓడిచిపోతుంది. నువ్వు తెచ్చిన బరువును దింపుకుంటున్నావు. వాడు బరువును వేసుకుంటుండు. వాడు ఎప్పుడు వేసుకోవాలి, మళ్ళా జన్మలు తీసుకోవాలి, మళ్ళీ అనుభవించాలి. ఎందుకంటే వాడు ఇక్కడ అయ్యేది పెద్ద కర్మ. వాడు వాడు ఈడ మంచినే ఉంటాడు. ఎందుకంటే వాడు చేసింది మళ్ళా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నట్టు. సంచితం బరువైన కర్మలు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి. మనం సంచితం కర్మలు కూడా బరువైన కర్మలు మాత్రమే తెచ్చుకుంటాం. చిన్న చిన్న దెబ్బలు, చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న ఇవి, అవన్నీ మనం ఎదగడానికి. ఇక్కడ మళ్ళా మనం హర్ట్ చేస్తే నేను ఎవరితోనో హర్ట్ చేయబడతా, ఒకరిని మోసం చేస్తే నేను ఎవరితోనో మోసం చేయబడతా. చిన్న చిన్నవి అవి నేర్చుకోవడానికి. పెద్దవి మాత్రం ట్రాన్స్ఫర్ అవుతాయి. పెద్దవి నేను అనుభవించే తెలుసుకోవాలి. మళ్ళీ నేను ఇప్పుడు చేసిన అది అనుభవించలేకుండా మళ్ళీ ఇంకా అంగీకరించక మళ్ళీ ఇంకా కర్మలు దానికి ఇంకా పోగేస్తా. దాన్ని నేను కాదు, వాడు చేసిండు వాడు చేసిండు వాడు చేసిండు అని వాడిని బ్లేమ్ చేసి ఇంకింత కర్మను యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఆ విధంగా. అయితే ఈ విధమైన కర్మలు ఏ దాంతో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? ఈ సూక్ష్మ శరీరం దేంతోని? వాయువు ప్రసరించే బాడీ, ఎనర్జీస్ ప్రసరించే బాడీ. ఇప్పుడు చెప్పండి, ఈ ఎనర్జీస్ ఈ కర్మలు ఏవైతున్నాయో మనం తెచ్చుకున్నాయి, మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాయి. దేంట్లో ఉంటాయి? సూక్ష్మ శరీరంలో. ఈ సూక్ష్మ శరీరంలో ఏం ప్రవహిస్తుంది? వాయువు. ఈ వాయువు ఆకాశం నుండి కనెక్ట్ అయ్యి భూమి మీదకి కనెక్ట్ అయ్యి మధ్యంగా ఉంటది. భూమి మీద ఒక 10 కిలోమీటర్స్ వరకే ఈ వాయువు ఉంది. తర్వాత అంతా స్పేస్. మీకు తెలుసు, రాకెట్స్ పోతున్నాయి. అయితే ఆ ఎనర్జీ నుండి, ఆ చైతన్య శక్తి నుండి, ఆ గ్రావిటేషన్ ఫోర్స్ నుండి, ఎనర్జీ యూనివర్సల్ పవర్ అనగానే ఏముంటది? ఒక కదలిక ప్లస్ ఆకర్షణ శక్తి, అయస్కాంత శక్తి. అయితే ఈ అయస్కాంత శక్తిలో ఇంకోటి ఏముంది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన? చాలా ఇంకో 5 మినిట్స్ ఉందా మేడం? ఉంది, చెప్పండి. ఈ ఈ వాయువుకు సంబంధించిందే మొత్తం మనం. ఎందుకంటే ఫిజికల్ గా ఒక 10% ఉంటది బాడీ. ఇది పాత్రల నువ్వు ఒక రోజు టమాటా కర్రీ చేస్తావు, ఒక రోజు వంకాయ కర్రీ చేస్తావు, ఒక రోజు బిర్యానీ వండుతావు,
ఒకరోజు స్వీట్ చేస్తావు, ఒకరోజు వేపాకు రసం వండుతావు, చేదు చేస్తావు, కాకరకాయ వండుతావు, ఏమో చేస్తావు, ఎన్ని రకాలైన చేస్తావు. అదే విధంగా ఈ వాయువుతోని కదలిక కదా వాయువు. వాయువు అంటే కదలిక. ఈ వాయువు తోనే మన కర్మలు ఆడయ్యుంటాయి. మనస్సు గురించి చెప్పుకుంటే ఈ మనస్సు ఒక అవయవం వాయువుకు. అక్కడ మళ్ళీ శరీరాల గురించి చెప్పుకున్నప్పుడు దీని గురించి మనం ఇంకా డీటెయిల్‌గా చెప్దాం. ఇప్పుడు వాయువుకుండేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది కదలిక. ఎందుకు చెప్పాల్సొచ్చిందిప్పుడు అనంటే మీరు ప్రాణాయామం రేపటి నుంచే చేస్తారని. ఈ కర్మలు మన లోపల ఉన్నయంతా ఈ వాయువు ప్రసరించే బాడీ లోపలనే ఉంటది. ఇది వాయువుతోనే క్లీన్ జేసుకోవాలి. ఈ వాయువే ప్రాణశక్తిని తీసుకొస్తది. సో, మీరు ప్రాణాయామం చేసేసి సెషన్‌కి రమ్మని చెప్పారు గదా! నిన్న. హ్మ్. 5, 6 నిమిషాలు అలా అవుతదని జెప్పి. సో, ఒకసారి క్విక్‌గా ఎట్లా జేయాలో చెప్తారా? ఇప్పుడు ఇడా, పింగ్లా అని 2 చెప్పారు గదా! సూర్యనాడి, చంద్రనాడి అని. అంటే ఎన్ని టైమ్స్ ఇన్‌హలేషన్, ఎన్ని టైమ్స్ ఎక్స్‌హేల్ జేయాలి? ఒక 1, 2 మినిట్స్‌లో క్విక్‌గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పాటిస్తే చెప్పండి. చెప్తాను. దీని గురించి వాళ్ళు నేను ఆల్రెడీ ఇంత పాటించుంటే డీటెయిల్‌గా వాళ్ళ డిఫరెంట్ మెథడ్స్ వాళ్ళకుంటాయి గదా! బట్ మీరెలా సజెస్ట్ చేస్తారో ఒక్కసారి చెప్పండి. 2000 రకాల ప్రాణాయాలున్నాయి. మనము అంత కాకున్నా శ్వాస మీద ధ్యాస పత్రిజీ గారు ఎందుకు చెప్పినారు అంటే, శ్వాస అనేది వాయువు సంచరించేదే. కాబట్టి ఈ శ్వాసను పట్టుకోండి. మీరు భగవంతుడిని రీచ్ అయితరు. ఇటు ప్రాణము జీవాత్మ ప్లస్ పరమాత్మ మధ్యల శ్వాస మాత్రమే ఉంటది. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఇది రిపీట్ అయితది. ఇప్పుడు ఏ ఒక్కటి మిస్ అయిపోయినా గాని మీరు మళ్ళీ ఇది పూర్తి నాలెడ్జ్ రాదు. అందుకే నేను ఇన్ డీటెయిల్‌గా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తీసుకెళ్తా మెల్లిగా. ఎందుకంటే ఏది మిస్ అయినా మళ్ళా మనకు అర్థం గాదు. హ్మ్. ఇది అర్థమైందనుకోండి బ్రహ్మజ్ఞానం అంటే ఇంతేనా అని అంటారు. మనం జేసే జీవన విధానమే కరెక్ట్‌గా చూడడం మెరకతోని. ఈ శ్వాస, ఈ శ్వాస ఏంటిది 2000 రకాలున్నాయి. తొందరగా మనం ఎళ్ళాలనంటే ఏ రకంగా పోయినా సరే, ఏ యూనివర్సిటీ అయినా సరే, టాప్ 10 యూనివర్సిటీస్ అయినా గాని అదే డిగ్రీ, మామూలు యూనివర్సిటీని అయినా గాని అదే డిగ్రీ. మనకు చాలా అంటే అది. మామూలుగా పాస్ అయిపోవాలి చాలు అనంటే ఇది. పాస్ అయినామా లేదా అనేది అక్కడికి గోల్ రీచ్ అయినామా లేదా అనేది మనకు. అయితే ఇందులో మనం సింపుల్‌గా మన కర్మలు ఎళ్ళిపోవాలి. మళ్ళీ కర్మలు రావద్దు మనకు. అందుకు ఏం జేయాలి అనంటే, మనకు ఇప్పుడు ఎడమ నుంచి స్టార్ట్ జేసి ఫస్టు ఎడమకే ఇట్లా 4 1, 2, 3, 4 4 బయటకొదలండి. 6 ఆపండి. మళ్ళీ 4 తీసుకోండి. ఫస్ట్ బయటకొదలండి. లోపల హోల్డ్ చేయండి. ఓన్లీ ఎడమ ముక్కు నుండి. అంతే. ఇది 12 టైమ్స్. ఇది 12 టైమ్స్. మీకు ఓపికుంటే 2 టైమ్స్ చేస్తే బెటరు. ఇంకెక్కువ గూడా చేసుకోవచ్చు. కానీ నేను 2 టైమ్స్ చాలంటున్నా. అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీకెంత చేయగలిగితే అంత. నేను చేసేటివి చెప్తున్నా. అని ఇదొకటి చేస్తా. తర్వాత అలోమ విలోమ అంటే ఎడమ ముక్కు అన్ నుంచి వదిలి ఇది బేసిక్ మోడల్ చెప్తున్నా. ఇట్లా 12 టైమ్స్ చేయగలిగితే చెయ్యండి. మినిమమ్ ఎంత అర్జెంట్ ఉన్నా గాని 6 టైమ్స్ చేయండి. అలోమ విలోమ. తర్వాత సమం. అంటే ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఈ విధంగా. తర్వాత నేను పొట్టతోని గూడా భస్త్రిక చేస్తాను. తర్వాత ఛాతీతోని చేస్తాను. ఇది గూడా చేస్తాను.
అయితే మీ ఇష్టం, అవి ఏవి యాడ్ చేసుకుంటే అవి యాడ్ చేసుకోండి. మినిమం మనకు జీవన విధానం హ్యాపీగా ఆనందంగా ఉండాలి, ఇది నాకు నేను తెలుసుకోవాలి అని అంటే ఇవి చాలు. ఇవన్నీ చేసుడు ఒక 10 minutes లో అయిపోతుంది అంతే. 10 minutes కంటే ఎక్కువ పట్టదు. అదే మీరు ఆ రోజు సెషన్ అప్పుడు కూడా ప్రాణాయామం మీద చాలా ఎంఫసైజ్ చేశారు కదా, అంటే అదే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా మీరు వింటున్నారు కదా, జస్ట్ అదే సబ్జెక్ట్ నేను మొత్తం అడిగాను అందుకని. ప్రాణాయామం మీదనే ఉంది. అదే ఖచ్చితంగా నేను ప్రాణాయామం చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మీరు ఎంత చేసినా కానీ ఫిజికల్ బాడీకి అయిపోతుంది. మంచి ఆహారం తినడము, అది ఇది అవన్నీ పాటించడం. ఆ ఫిజికల్ బాడీ కోసం గంటలు గంటలు పాపం యోగా చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, 1 hour వాకింగ్ చేస్తున్నారు, కానీ ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. ఎందుకు అని అంటే అది 10% మనకు ఒక ఆకారాన్ని ఏర్పరచడమే దీనికి. ఈ ఈ ఆరోగ్యం ఇప్పుడు నేను కూర్చోగలిగితేనే చెప్పగలుగుతున్నా కదా, ఇది కూర్చోవడానికే. కానీ నా లోపల రోజు 72,000 ఆలోచనలు వస్తాయి. ఇది సూక్ష్మ శరీరం వాయువుతోని మైండ్ చలనం చేయడం వల్ల. అదే మ్యామ్, మనకి లాస్ట్ 10 minutes వచ్చాము ఇప్పుడు. సో ఆ! ఒకసారి మెడిటేషన్, అయితే ఒకసారి క్విక్ గా జస్ట్ సమ్మరీ లాగా ఈ రోజు మీరు ఆకాశతత్వము, భూతత్వము, బేసికల్ గా తత్వాల గురించి చెప్పారు. ఆకాశతత్వం ఒక్క నిమిషం. చెప్పారా మ్యామ్ మీరు? లేదు, లాస్ట్ ఒక నిమిషం. ఈ లాస్ట్. వాయువుదే ఎక్కువ ఉంది సబ్జెక్ట్, ఓకే, అందుకే ఓకే, మధ్యలో ఓకే. ఆగిపోతుందని. ఏం యా, లేదు, యా, యా. ఆకాశతత్వం అంటే ఏంది? విస్తారం. అంతా ఒకటే అని విస్తరించబడడం. ఎప్పుడైతే వాయువు పరిశుద్ధం చేసిందో ఈ ప్రాణశక్తిని మనకు తీసుకొస్తుంది. జీవాత్మ చైతన్యంతోనే ఉంటాడు. జీవాత్మ పైన చైతన్యమే పరమాత్మ. ఆ పరమాత్మను ఈ జీవాత్మను కలిపేదే ఈ ఆకాశం. ఓకే. ఇది విస్తారం, చైతన్యం, ఎగురుడ. అంటే ఓజస్సు, ఓజస్సు పైకే పోతుంది అన్నట్టు. ఈ జ్ఞాన జ్యోతి ఓజస్సు అనంటే డివైన్ స్పిరిచువాలిటీతో కూడిన జ్ఞానం. అజ్ఞానంతోనేమో మాయ ప్రపంచంలోకి తీసుకొస్తుంది. డివైన్ స్పిరిచువాలిటీ జ్ఞానమేమో దాన్ని విజ్ఞానం అని అంటారు. అది పైకి తీసుకొస్తుంది, అంటే చైతన్యంతో కలపడమే. కాన్షియస్నెస్ కి కలుపుతుంది. అది ఆకాశం, ఆకాశతత్వం. ఈ మనం ఈ వాయువు గురించే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ వాయువు గురించి ఇంకొంచెం రేపు చెప్తానులేండి, మళ్ళీ వస్తుంది సబ్జెక్టు. ఇది ఈ పంచభూతాల గురించి డీటెయిల్ గా. ఈ పంచభూతాలు మనకు ఈ విధంగా మన బాడీని స్ట్రక్చర్ చేసింది. మనం రోజు దీంతోనే అలైన్ అయి ఉన్నాం. ఎవరు ఎంతమంది సూర్యుని చూసి, అగ్నిని చూసి నమస్కరిస్తారు, జలాన్ని చూసి నమస్కరిస్తారు, వాయువుని చూసి నమస్కరిస్తారు. మనం ఇంకా ఈ జ్ఞానం తెలిస్తే కనీసం గాలి పాడగాను, గాలి వీస్తుంది, ఈ వాన పాడగాను అని, ఈ వాన పడుతూనే ఉంది, బురద బురదగా ఉంది, అట్లాంటి మాటలన్నా అనడం మానేస్తాం. పంచభూతాలను తిట్టడం మానేస్తాం. మనకు తెలియక ముందు అజ్ఞానంలో తిడుతున్నాం. వీటితోనే మొత్తం మన బాడీ, మన జీవమే మొత్తం వాటితోనే తయారైంది. వీటితోనే అలేనే ముందడికి నడుస్తుంది. అందుకే నేను 15 డేస్‌కి ఒకసారి పంచభూత నవగ్రహ మెడిటేషన్ జెపిస్తా. ఎవ్రీ అమావాస్య నాడు, ఎవ్రీ పౌర్ణమి నాడు పంచభూత నవగ్రహ మెడిటేషన్. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఒక నిమిషం తర్వాత మెడిటేషన్ చేసుకుందాం. ఇంకా ఒక 8. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తాను అందరినీ. మేడం, నాకు ఒక డౌట్. దీనికి ఆన్సర్ చెప్పడానికి మేబీ మీరు ఈ రోజు చెప్పాలని లేదు. సో తల్లి గర్భంలో 1 month 15 days కి కన్ఫర్మ్ చేస్తారు కదా, అంటే హార్ట్ బీట్ వచ్చిందంటే ఆత్మ వచ్చినట్లు అన్నారు కదా. సో కానీ ఆ, ఆత్మ అప్పుడే వచ్చేస్తుందా? కొన్ని ఆత్మలు మెచ్యూర్డ్ సోల్స్, ఓల్డ్ సోల్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు తల్లి గర్భంలో కొన్ని నరక యాతన ఆ లోపల అంతా అనుభవిస్తుంది కదా. మామూలుగా తల్లి గర్భంలో ఏ బిడ్డ ఉన్నా ఆ నరకము భరించగా నన్ను బయటకు తోసే అని భగవంతుని కూడా అడుగుతుంది కదా. కొన్ని ఆత్మలు పుట్టిన తర్వాత, బేబీ బయటకు వచ్చిన తర్వాత డెడ్ బాడీ లానే పుడుతుంది, అది ఏడుస్తుంది చూసారా. ఏడ్చినప్పుడు సో ఆత్మ రాగానే అది ఏడవడం స్టార్ట్ చేస్తుంది, అప్పుడు ఆత్మ వస్తుంది అంటారు. సో యాక్చువల్ ఆత్మ ఎప్పుడు వస్తుంది అని. ఆత్మ, ఆత్మ వాయువే
ఎప్పుడైతే నీకు హార్ట్ బీట్ స్టార్ట్ అయిందో అప్పుడే ఆత్మ వచ్చింది. ఆత్మ మ్మ్. వచ్చే ఆ సోల్ ప్రకారం డిజైన్ చేసుకుంటది కదా. ఒక సోల్కు కాళ్ళు ఉండేవి, ఒక సోల్కు కన్ను ఉండదు, ఒక సోల్కు మాట ఉండదు, ఒక సోల్కు ఇంకోటి హార్ట్ ల హోల్ ఉంటది. అంటే వాళ్ళ కర్మల్ని బట్టి అది డిజైన్ చేసుకుంటది. ఆత్మ ముందే వస్తది 1 మంత్ 15 డేస్ తర్వాత. ఓకే. మనకి ఇక్కడ సైన్స్ అదే చెప్తుంది కదా, ఒక్కొక్క అవయవం ఎదగదు ఓకే. కర్మలను కొన్ని బట్టి. కొన్ని ఆ సోల్స్ ఆ గుడ్డివాడికి వస్తాడు. ఓకే. కొన్ని సోల్స్ తర్వాత వస్తుంది అనుకున్నాను. యాహ్! లేదు మీరు లేదు, అన్నప్పుడు కరెక్ట్. దానికి తగ్గట్టు తయారు చేసుకుంటది. ఓకే. కొన్ని బేబీస్ ఏడవై బయటకు వచ్చినాక ఎరుకతో ఉన్న బేబీస్ అంటే డివైన్ కిడ్స్. హుహు. ఈ కొన్ని అజ్ఞానంతో ఉండే వరకల్లా తల్లి గర్భంలో ఒక వేడిలా ఉంటాయి కదా, ఆ శ్వాస తీసుకున్నప్పుడు కూడా తల్లిదే తీసుకుంటారు కదా. బయటకు రాగానే వాళ్ళు శ్వాస తీసుకోవాలి. నేను ఎక్కడనో పడిపోతున్నా అని, అందుకే ఇప్పుడు పిల్లలు ఎప్పటికి ఇట్లా అంటారు, ఎన్నో పడిపోతున్నా అన్నట్టుగా. ఆ నుంచి ఇక్కడికి వస్తారు కదా, ఆ లోకమే మారిపోతుంది కదా వాళ్ళకి. హ్మ్. ఓకే. థాంక్స్ మ్యామ్. క్వశ్చన్స్ అడిగితే మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, నాకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. మీరు అడిగితేనే నాకు దేవుడు ఇస్తాడు, భగవంతుడు, గురువు. యాహ్! నమస్తే మేడం. దిస్ ఈజ్ నీత. సో, కొన్ని బేబీస్ కళ్ళు క్లోజ్ చేసుకొని ఉంటారు. కొన్ని బేబీస్ కళ్ళు ఓపెన్ చేసి పుడతారు కదా! సో, ఏంటి డిఫరెన్స్? కళ్ళు మూసుకొనే ఉంటాయి. ఏ బేబీస్ అయినా కళ్ళు బయటకు రాగానే తెరుస్తాయి. అంటే బయటకొచ్చాక గూడా కొన్ని బేబీస్ కొంత టైం వరకి తెరవవు. కొన్ని బేబీస్ ఇలా బయట భయం, ఆ భయం ఇప్పుడు మీకు కూడా ఉండొచ్చు. నేను భయపడుతున్నానంటే ఆ భయం ఇప్పటి వరకు కూడా ఉంటది. నేను కొన్ని భయాలు పడుతున్నా. నేను జెర్రీని చూస్తే భయపడేది. దానికోసమని ఇల్లే మార్చేసిన. ఆ ఇంట్లో జెర్రీ కనబడిందని ఇల్లే మార్చేసిన. కొందరు బొద్దింకలను చూస్తే భయపడతారు, కొందరు బల్లులను చూస్తే భయపడతారు, కొందరు పైకెళ్ళి చూస్తే అవన్నీ వాళ్ళ సంస్కారాలు లోపల నిండి ఉంటాయి. పైకెళ్ళి ఎప్పుడన్నా చనిపోతే, లేకపోతే ఎప్పుడన్నా పడి వాళ్ళకు యాక్సిడెంట్ అయితే గత జన్మలో అది లోపల ఇన్పుట్ అయింది కదా, అది వాళ్ళకు లోపలికెళ్ళి చెప్తది. పైకి పోంగానే అది గుర్తొచ్చి భయపడతారు. ఆ విధంగా ఆహ్, ఈ లోకంకి రాంగానే లోపలంతా చీకటి డార్క్‌నెస్ కదా, బయటకు రాంగానే వెలుతురుంటది గదా, ఆ వెలుతురుని చూడలేక బేబీస్ మూసుకుంటాయి కళ్ళు. ఓకే. సో కొన్నేమో ధైర్యంతోని పుడతాయి. వాళ్ళ పొటెన్షియాలిటీ అంతే. అప్పుడు ఆ బేబీ పొటెన్షియాలిటీ. యాహ్! సో, బట్ అంటే నేను విన్నాను ఒక క్లాస్‌లో. సో, సోల్ అనేది వస్తుంటది, వెళ్తుంటది గర్భంలోకి. సో, ఫైనల్‌గా గూడా మనకి డెలివరీ అయ్యేప్పుడు అది ఒకవేళ రావడం ఇష్టం లేకపోతే అప్పుడు బేబీస్ అంటే చనిపోయి పుడతారు గదా! సో, నేనిందాక లాస్ట్‌లో చెప్పినాను గదా, అది అనుకూలమైన వాతావరణం లేకపోతే చనిపోతది, ఎళ్ళిపోతదని. అదే ఎళ్ళిపోతది అనంటే చనిపోతది అనబుద్ధి గాక ఓకే. ఎళ్ళిపోతదని జెప్పా. యాహ్! యాహ్! ఇందాక చెప్పినాను గదా, అనుకూలమైన వాతావరణం లేకపోతే బేబీకి. ఇక్కడ కొందరు ఆడపిల్లలు, మగపిల్లలు డ్రెస్సులేసుకుంటారు. మగవాళ్ళలాగా అన్ని మగ లక్షణాలే అంటారు. ఎందుకంటే మనం లోపలనేమో ఆడపిల్ల ఉంటది, బయటకేమో అందరం కొడుకు, కొడుకు అని అంటాం గాబట్టి, అది మారడానికి ట్రై జేస్తది. కానీ మారలేదు మొత్తం. మొత్తం మారలేదు. ఇగ మొత్తం మారలేక బాగా బాధపడిన సోల్ ఎళ్ళిపోతది, నాకిక్కడ వాతావరణం బాలేదని. కొందరు మగపిల్లలు ఆడపిల్లల డ్రెస్సులేసుకుంటారు. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడు ఆ వాతావరణం బయట వాళ్ళందరూ అనడం, అది విన్నప్పుడు మారడానికి ట్రై చేస్తది పాపం ఆ బేబీ, వీళ్ళకి కావాల్సినంత అని. కొన్ని బేబీస్ ఏమో ఈ సంతానం ఎలా వస్తది అనంటే ఎలా ఎన్నుకుంటది, ఒక 6 నెలల ముందరనే తయారైతది అని చెప్తున్నాను గదా. హ్మ్. మన కర్మలు ఈ తల్లిదండ్రులకి కొన్ని చిల్డ్రన్స్ ఏమో కష్టపెట్టడానికే వస్తాయి, మన డిజైన్ ప్రకారం. కొన్ని సంతానమేమో సుఖపెట్టడానికొస్తాయి, సంతోషాన్నివ్వడానికొస్తాయి. మ్యామ్ లాస్ట్ 3 మినిట్స్ ఉంది యాహ్! మనకి. థాంక్ యూ సో మచ్ మేడం. సో, ఇట్స్ ఎ వండర్‌ఫుల్ సెషన్. థాంక్ యూ మేడం. యాహ్! గ్రేట్ ఓకే. క్వెషన్స్ అండి. సారీ వి ఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ది అవర్. మనము ముందుకి ప్రొసీడ్ అవుదామా? మీరు ఒక క్విక్ 2 మినిట్ మెడిటేషన్ చేసిస్తే వి కెన్ కంక్లూడ్ ది సెషన్. నా చుట్టూ ఉన్న వాతావరణంలో దైవశక్తినండి. నేను కూర్చున్న ప్రదేశం దైవశక్తిచే పరిశుభ్రం కావింపబడింది. నాలోనికి అణువణువున దైవశక్తి ప్రవేశించి
నా మనస్సుతో, నా ప్రాణముతో, శరీరంతో లయించుగాక. తల్లికి తండ్రికి పాదాభివందనం, గురువులకు పాదాభివందనం. సత్సాయి బాబా, వేదాద్రి మహర్షి, పత్రిజీ, రామ్, పరమశివుడు, పార్వతీదేవి, ఆంజనేయ, లలితామాత, మహావతార్, పంచభూతాల నవగ్రహాలను, సప్త ఋషులను ఆహ్వానించుకుంటున్నాం. మన కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించుకుంటున్నాం. వారందరి హృదయ చైతన్యంతో నా హృదయ చైతన్యం అనుసంధానింపబడింది. విశ్వశక్తి నాపై కుంభవృష్టిలా కురుస్తుంది. అది నా బ్రహ్మరంధ్రం ద్వారా నాలోనికి ప్రవేశించి తల భాగం నుండి శరీరం అంతా అణువణువున పాదాల వరకు నిండిపోయి దేదీప్యమానమైన కాంతితో మన శరీరం అంతా నిండి గోల్డెన్ ఎనర్జీతో మన శరీరం అంతా నిండిపోయింది. శ్వాస మీద ధ్యాస, కాన్సన్ట్రేషన్ టు యువర్ బ్రీత్. చిరునవ్వుతో శ్వాసను గమనిస్తూ సాక్షిగా గమనిస్తూ ఉండండి. ప్రశాంతంగా హ్యాపీగా ఆనందంగా చిరునవ్వుతో గమనించండి. శ్వాస మీద ధ్యాస. మనలోనికి మనం ప్రయాణిస్తాం. మరింత డీప్గా
శ్వాస మీద ధ్యాస. మరింత డీప్గా మనలోనికి మనం ప్రయాణం. లాస్ట్ 1 minute చిరునవ్వుతో సాక్షిగా గమనించండి. లాస్ట్ 10 seconds. In 9, 7, 5, 3, 2, 1. మొదల మన ఫ్యామిలీ మెంబర్స్కి, హస్బెండ్కి, పిల్లలకి సుఖినో భవంతు. తర్వాత తల్లిదండ్రులకి, బ్రదర్స్ సిస్టర్స్ సుఖినో భవంతు. రిలేటివ్స్ అందరికీ సుఖినో భవంతు. ఫ్రెండ్స్ అందరికీ సుఖినో భవంతు. సర్వెంట్స్కి సుఖినో భవంతు. పొలిటికల్ లీడర్స్కి సుఖినో భవంతు. వృక్ష సామ్రాజ్యానికి సుఖినో భవంతు. జంతు సామ్రాజ్యానికి సుఖినో. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. I am healthy. I am happy. I am healthy. I am happy. ఎనర్జీస్ అంతా బ్యాలెన్సింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. Thank you, ma'am. And friends, let's all express our gratitude to Thank you. Mahaguru Sadananda Yogi Garu,
Ramesh Pitamaha Patrishi and Vanmala Ma'am Garu. And thank you all once again for joining the session today and making it very interactive. And hope you all enjoy your rest of the day. Have a good night, and let's see you all tomorrow. Thank you so much. Thank you, ma'am. Thank you. థ్యాంక్ యూ.